హలో! చాలా రోజులైంది వీడియోస్ చేయక. నేను ఒక కొత్త సీరీస్‌ని స్టార్ట్ చేయబోతున్నా యూట్యూబ్ ఛానల్‌లో. ఆ సీరీస్ పేరు 'లైఫ్ చేంజింగ్ లెసన్స్'. ఇది కొత్త సీరీస్. అసలు యాక్చువల్‌గా నేను కన్సిస్టెంట్‌గా వీడియోస్ అప్‌లోడ్ చేయట్లే మీకోసం యూట్యూబ్‌లో. నేనిప్పుడు ఎందుకంటే కొంచెం బిజినెస్‌లో గానీ అట్లా నాకు కొంచెం బిజీగా అయిపోయినా. ఈ మధ్య కొంచెం ట్రావెల్ కూడా చేసిన. కాబట్టి ఇప్పుడు నేను కొంచెం కన్సిస్టెంట్‌గా వీడియోస్ చేయడానికి ఒక కొత్త సీరీస్‌ని స్టార్ట్ చేయబోతున్నా. ఏదైతే నాకు చాలా ఈజీగా ఉంటదో డెలివర్ చేయడానికి అండ్ మీ లైఫ్‌ని చాలా వరకు చేంజ్ చేస్తుంది. ఆ సీరీస్ పేరే 'లైఫ్ చేంజింగ్ లెసన్స్'. యాక్చువల్‌గా నేను చాలా కొత్త పీపుల్‌ని అప్పుడప్పుడు కలుస్తూ ఉంటా. లైక్ నాకన్నా ఒక 5 ఇయర్స్ ఎవరైతే బిజినెస్‌లో ఉన్నారో, ఎవరైతే వాళ్ళ లైఫ్‌ని ఎక్స్‌ట్రార్డినరీ లైఫ్‌గా ఏదైనా పెద్దది చేయాలనుకుంటున్న వాళ్ళ లైఫ్‌లో అలాంటి వాళ్ళని అప్పుడప్పుడు చాలా మందిని కలుస్తూ ఉంటా. అండ్ నేను నాకన్నా ఎక్స్‌పీరియన్స్ పీపుల్‌ని కలుస్తూ ఉంటా. నేను అప్పుడప్పుడు ట్రావెల్ చేస్తూ ఉంటా. బుక్స్ చదువుతూ ఉంటా. వీడియోస్ చూస్తూ ఉంటా. ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటా. ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటా. కొత్తవి ట్రై చేస్తూ ఉంటా. ఈ ప్రాసెస్‌లో నేను లిటరల్లీ చాలా లెసన్స్ నేర్చుకుంటా. బట్ కొన్ని లెసన్స్ ఉంటాయి. ఏవైతే లైక్ ఉంటాయి. లైక్ అంటే చాలా మందికి అలాంటి లెసన్స్ నేర్చుకోవడానికి చాలా ఇయర్స్ పడతది టైం. అంటే ఎలాంటివి అవి చాలా కాస్ట్‌లీ లెసన్స్. చాలా ఎక్స్‌పెన్సివ్ లెసన్స్. ఏవైతే చాలా మందికి చాలా ఇయర్స్ పడతది రియలైజ్ అవ్వడానికి, నేర్చుకోవడానికి లేదా డైరెక్ట్‌గా చూడటానికి. కానీ నేనేం చేస్తున్నానంటే ఈ సీరీస్‌లో ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క లైఫ్ లెసన్‌ని రివీల్ చేయబోతున్నా. రివీల్ అంటే ఆహ్, ఒకటి చెప్పాలంటే ఇది లిటరల్లీ లీగల్‌గా లైఫ్‌కి ఒక షార్ట్‌కట్ లాంటిది మీకు. ఎందుకంటే నేను ఇవన్నీ చేస్తా ఉంటా. లైక్ ఓకే. నాకు సర్టెన్ హ్యాబిట్స్ ఉన్నాయి. లైక్ బుక్ రీడింగ్ గానీ, పీపుల్‌తో కలవడం, ఎక్కడైనా మీటప్ ఉంటే ఎళ్ళడం, లైక్ కొత్త థింగ్స్‌ని ట్రై చేయడం, ఏమైనా వైరల్ వీడియోస్ ఉంటే చూడడం. అండ్ ఈ ప్రాసెస్‌లో ఏవైతే నేను కాస్ట్‌లీ లెసన్స్‌ని అప్పుడప్పుడు నేను చాలా రేర్‌గా రియలైజ్ అవుతా అట్లాంటియి. నేను ఒక దగ్గర రాసుకుంటా కూడా అవన్నీ ఆ లెసన్స్‌ని. నేనిప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే, ఈ సీరీస్‌లో 'లైఫ్ చేంజింగ్ లెసన్స్' అనే సీరీస్‌లో ఎపిసోడ్ 1, ఎపిసోడ్ 2, ఎపిసోడ్ 3 అలా రిలీజ్ అవుతా ఉంటాయి ఎపిసోడ్స్. ఈ ఎపిసోడ్స్‌లో నేను నేను రియలైజ్ అయిన వన్ ఆఫ్ ది లైఫ్ చేంజింగ్ లెసన్స్‌ని ఒక్కొక్కటిగా అద్భుతంగా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ పోతా. అండ్ నువ్వు కూడా దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో కూడా చెప్తా బేసిక్‌గా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నీ కాలేజ్ చేస్తూ ఉండొచ్చు. నువ్వు జాబ్ చేస్తూ ఉండొచ్చు. ఒకవేళ నువ్వు ఒక షార్ట్‌కట్ తీసుకోవాలనుకుంటున్నావు. నేను ఏదైతే లైఫ్ లెసన్స్‌ని నేర్చుకున్నానో కొంచెం కష్టపడి అట్లాంటి నువ్వు డైరెక్ట్‌గా ఇక్కడ నన్ను ఈ వీడియోలో నువ్వు నేర్చుకోవాలనుకుంటే ఈ వీడియోస్‌ని ఫాలో అవ్వు. చాలా అద్భుతంగా ఉంటాయి. ఇది నెవర్ ఎండింగ్ సీరీస్. లైక్ నెవర్ ఎండింగ్ సీరీస్. నేను నా లైఫ్ మొత్తం యాక్చువల్‌గా నేను అనుకుంటున్నా. నా లైఫ్‌లో ఏదైతే వాల్యుబుల్ లెసన్స్ ఉన్నాయో అవి స్టెప్ బై స్టెప్ నేను ఆహ్, రివీల్ చేస్తూనే ఉన్నాం ఇట్లాంటి వీడియోస్‌లో. చూద్దాం ఏమవుతదో అని. సో ఇది ఎపిసోడ్ 1 యాక్చువల్‌గా. 'లైఫ్ చేంజింగ్ లెసన్స్' ఎపిసోడ్ 1 టర్న్ ఆన్. ఈరోజు నేను ఒక ముఖ్యమైన లెసన్‌ని రివీల్ చేయబోతున్నా. అదేదైతే నేను రీసెంట్‌గానే రియలైజ్ అయినా అదేంటంటే నువ్వు ఈజీగా ఎలా అద్భుతమైన మనీని సంపాదించొచ్చు. ఈజీగా ఎలా రిచ్ అవ్వచ్చు. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది ఇట్లాంటి టాపిక్ మీ అందరికీ. చాలా మందికి అరే! ఈజీగా ఎలా మనీ సంపాదించొచ్చు అని. బట్ నేను రియలైజ్ అయినా. ఇది ఫాలో అవుతే నువ్వు చాలా ఈజీగా అంటే నీ లైఫ్‌ని ఈజీ మోడ్‌లోకి చేంజ్ చేసుకొని అది కూడా చాలా ఎక్కువగా మనీ సంపాదించవచ్చు ఈజీగా. అదేంటంటే సీ మీరొకసారి మన హిస్టరీలోకెళ్ళి చూస్తే హిస్టరీ కాదు అసలు యాక్చువల్లీ నువ్వు చాలా పెద్ద కంపెనీస్ చూడు. యాపిల్ కంపెనీ గానీ, లేకపోతే పెద్ద కంపెనీస్ గానీ మీరు అనుకోవచ్చు లైక్ యాపిల్ కంపెనీ లాక్స్‌లో చార్జ్ చేస్తారు ఐఫోన్స్, ఐప్యాడ్స్‌కి లేకపోతే పెద్ద కంపెనీస్ లైక్ ఇప్పుడు స్టార్ బక్స్ ఉంది. ఒక కాఫీకి 200, 300 రూపీస్ చార్జ్ చేస్తారు వాళ్ళు అనుకోవచ్చు. బట్ నువ్వొకటి గమనిస్తే టాప్ కంపెనీస్ వాళ్ళు ఏదైతే ప్రొడక్ట్ లేదా సర్వీస్‌ని మనందరికి ఇస్తున్నారో అది వాళ్ళకి అది మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ కావచ్చు. అది తయారయ్యడానికి వాళ్ళ కాస్ట్ రూ. 1 ఉంటే మనకది రూ. 100కి అమ్ముతారు తెలుసా? మీరు అనుకోవచ్చు మనం లైఫ్‌లో ఫెయిర్‌గా ఉండాలి, అద్భుతంగా ఉండాలి. కానీ రియాలిటీ ఏంటంటే నేను చాలా వరకు అంతెందుకు నేను పూణే స్టార్టప్స్‌కెళ్తా. అంటే పూణేకెళ్ళినా మొన్న. తర్వాత ఒకసారి గోవాకెళ్ళినా. అక్కడ నేను అసలు స్టార్టప్స్ వాళ్ళని మీట్ అవుతా, చేస్తా. బట్ నేను అక్కడ కొంచెం పెద్ద వాళ్ళని కూడా కలిసినప్పుడు నేను ఏది రియలైజ్ అయినా అంటే నువ్వు చాలా పెద్ద కంపెనీస్ మ్యానుఫ్యాక్చర్ లైక్ అంతెందుకు లిటరల్లీ ఐఫోన్ మనకి థౌసండ్స్ ఆఫ్ డాలర్స్ పడతది ఐఫోన్ కొనాలంటే. బట్ వాళ్ళు జస్ట్ $30-40కి మ్యానుఫ్యాక్చర్ చేసే ఐఫోన్స్ ఉన్నాయి తెలుసా చైనాలో. అంటే ఇక్కడ నువ్వు ఎంతైతే వాల్యూ ఇస్తున్నావో అంతే చార్జ్ చేయాలి అనే కాన్సెప్ట్ ఎప్పుడు ఉండకూడదు బ్రెయిన్‌లో. సపోజ్ నువ్వు ఎక్కువ మనీ సంపాదించాలంటే.
అర్థమైందా? లైక్ నువ్వు ఇంకోటి గమనించు. ఫర్ ఎగ్జాంపుల్ నీ ఫోన్‌లో ఏదన్నా నువ్వు పక్కా ఇది ఎక్స్‌పీరియన్స్ అయ్యి ఉంటావు నీ లైఫ్‌లో. నీ ఫోన్‌లో ఏదైనా ఖరాబ్ అవుతది. సంథింగ్ ఏదో గ్లిచ్చో సంథింగ్ వస్తది. నువ్వు ఫోన్ షాప్ తీసుకెళ్తావు. వాడు చూస్తాడు నార్మల్ ఓకే. ఇది ఫోన్ ఇది కథ అని. ఆ తర్వాత వాడు దీనికి ₹1000 అయితాయి అంటాడు. వానికి తెలుసు ఇది చాలా కొంచెం చిన్న ప్రాబ్లమ్ అయినా, వానికి తెలిసినా చెప్పలేం అది రియల్ కావచ్చు. కానీ అది చిన్న ప్రాబ్లమ్ అయినా అది ఒక ₹100లో సాల్వ్ అయినా వాడు దానికి ₹1000 చార్జ్ చేస్తాడు. ఎందుకంటే నీకు ఈ టెక్నాలజీ గురించి తెలియదు. నీకు నీ ఫోన్ ఎట్లా రిపేర్ చేయాలో తెలియదు. అది కాంప్లెక్స్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్ నీకు హార్ట్‌లో పెయిన్ వస్తుంది. నువ్వు హాస్పిటల్‌కెళ్ళావు. సపోజ్ డాక్టర్ 10,00,000 దీనికి సర్జరీ చేయడానికి అంటాడు. కానీ యాక్చువల్‌గా అది 1,00,000లోనే అయిపోతది వాళ్ళకి. 1,00,000 కూడా వాళ్ళకి అది 10,000, 20,000లోనే అయిపోతది. సపోజ్ అంటే వాళ్ళ ఇచ్చే వాల్యూ వాళ్ళ ఏదైతే వాళ్ళ పనికి, వాళ్ళ టైంకి అంతా. బట్ వాడు నీకు 10,00,000 చార్జ్ చేస్తాడు. ఎందుకంటే నీకు నీ హార్ట్ సర్జరీ ఎట్లా చేసుకోవాలో తెలీదు. బట్ వాళ్ళకి తెలుసు ఎందుకంటే అది చాలా కాంప్లెక్స్ ఉంది. ఈ ప్రపంచంలో కొన్ని ఏరియాస్ ఉన్నాయి. ఎక్కడైతే లిటరల్లీ పీపుల్‌ని ఫూల్ చేసి ఎక్కువ మనీ తీసుకుంటారు. ఫూల్ అంటే ఫూల్ అని కూడా చెప్పలేము అది. అది నీకు చాలా మందికి తెలీదు యావరేజ్‌గా. ఈ ప్రపంచంలో కొన్ని ఏరియాస్ ఉన్నాయి. ఎక్కడైతే చాలా కాంప్లెక్స్ ఉంటాయి నేర్చుకోవటానికి అక్కడ చాలా మనీ ఉంది. మరి ఇప్పుడు నువ్వు అనొచ్చు లైక్ నువ్వు ఈజీగా మనీ సంపాదించాలి చెప్తా అన్నావు. మరి ఇదెందుకు చెప్తున్నావు అని మీరు అనొచ్చు. బట్ నువ్వు ఇక్కడ కొంచెం సైకలాజికల్‌గా ఆలోచించు ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ టెక్నాలజీ, ఏఐ, హెల్త్ లేకపోతే ఇంకేదన్నా కాంప్లెక్స్ థింగ్స్ లైక్ మెడిసిన్ ఆర్ కెమికల్స్. యావరేజ్‌గా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ కొన్ని థింగ్స్ నేర్చుకోవడానికి చాలా కష్టపడాలి. ఏదైతే చాలామంది నేర్చుకోరు. చాలామందికి ఫోన్ ఎట్లా వర్క్ అవుతుందో తెలీదు. చాలామందికి ఒక కార్ ఎట్లా వర్క్ అవుతుందో తెలీదు. చాలామందికి వాళ్ళు వేసుకున్న మెడిసిన్ ఎట్లా తయారవుతుందో తెలీదు. చాలామందికి వాళ్ళ ల్యాప్‌టాప్ బ్యాక్ ఎండ్‌లో ఏం జరుగుతుందో తెలీదు. అంటే ఎక్కడైతే కాంప్లెక్స్ థింగ్స్ ఉంటాయో, ఎక్కడైతే చాలా మందికి తెలీదో అక్కడ చాలా మనీ ఉంది ఈ ప్రపంచంలో. ఏదైతే చాలా మందికి తెలీదో, ఏదైతే చాలా మంది అర్థం చేసుకోలేరో, ఏదైతే చాలా మంది నేర్చుకోలేరో అక్కడ చాలా మనీ ఉంది. ఇది నువ్వు ఎలా ఉపయోగించుకోవచ్చు తెలుసా? చాలా మందిని చూస్తే నేను స్టూడెంట్స్ గానీ ఎవరైతే వాళ్ళు లైఫ్‌లో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి, లేకపోతే చాలా మనీ సంపాదించాలి అనుకుంటారు కదా! వాళ్ళు అరే ఈ మార్కెట్‌లో ఇది చాలా ఈజీగా ఉందిరా, అవన్నీ చాలా హార్డ్ ఉన్నాయి, ఇది ఈజీ ఉంది, ఇది తీసేసుకుందాం, ఇది చేసేద్దాం, దబ్బ పైసలొస్తాయి కథ అని అనుకుంటారు. కానీ నా రికమెండేషన్ ఏంటంటే ఏదైతే చాలా మంది నేర్చుకోలేరో, ఏదైతే హార్డ్ ఉంటదో అది నేర్చుకోవడానికి ట్రై చెయ్యి. ఇది లిటరల్లీ నువ్వు ఈజీగా మనీ సంపాదించవచ్చు ఇలా. అంటే నువ్వు స్టార్టింగ్‌లో నీకు కష్టం ఉండొచ్చు. నీకు ఇంకో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాక్టర్ ఉన్నాడు. ఎవరైతే హార్ట్ సర్జరీ చేస్తారో, సపోజ్ నీకేమైనా హార్ట్‌లో ప్రాబ్లమ్ అవుతే అతను ఎప్పుడు హార్ట్ సర్జరీ ఇదే ఫస్ట్ టైం. అతను జస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది, వచ్చిండు నీ దగ్గర చేస్తా అంటుండు. నువ్వు ఎంత పే చేస్తావు? అసలు నీకు నమ్మకం ఉంటదా నువ్వు అతను అలో చేస్తావా? అతని తర్వాత లేకపోతే అతను 4 గంటలు తీసుకుంటారు హార్ట్ సర్జరీ చేయడానికి. నీ దగ్గర ₹1,00,000 చార్జ్ చేస్తుండు. అదే ఇప్పుడు ఇంకో డాక్టర్ ఉన్నాడు. ఎవరైతే 1000 సార్లు చేసిండు అదే సేమ్ హార్ట్ సర్జరీని. అతను 1000 సార్లు చేసిండు కాబట్టి 4 అవర్స్ తీసుకోడు. జస్ట్ 1 అవరే తీసుకుంటారు. 4 అవర్స్ బదులు 1 అవరే తీసుకుంటాడు టైం హార్ట్ సర్జరీ చేయడానికి. కానీ ₹1,00,000 చార్జ్ చేయడు. 10,00,000 చార్జ్ చేస్తాడు. అంటే నువ్వు ఒక హార్ట్ స్కిల్ నేర్చుకుని ఇప్పుడు హార్ట్ సర్జరీ అనేది హార్ట్ స్కిల్. నువ్వు హార్ట్ గురించి స్టడీ చేయాలి, నేర్చుకోవాలి. కొన్ని కాంప్లెక్స్ థింగ్స్ ఉంటాయి. ఏదైతే చాలామంది నేర్చుకోలేరు, చాలామందికి అంత ఓపిక లేదు, చాలామందికి అది రాదు. అలాంటిది ఆ డాక్టర్ నేర్చుకున్నాడు. ఇప్పుడు ఆ డాక్టరు లైఫ్ ఈజీ మోడ్‌లోకి మార్చుకున్నాడు. ఇప్పుడు తన లైఫ్ ఈజీ మోడ్‌లో ఉంది. ఎందుకంటే నువ్వు 1 అవర్‌లో ఇంకా నువ్వు ఎంత ఎక్స్‌పీరియన్స్ నువ్వు ఎన్ని హార్ట్ సర్జరీ చేస్తే నువ్వు అంత ఈజీగా ప్రాసెస్‌ని తక్కువ చేస్తావు, అంత తొందరగా చేస్తావు, అంత పర్ఫెక్ట్‌గా చేస్తావు, అంత ఎక్కువ చార్జ్ చేస్తావు. లిటరల్ లైఫ్ ఈజీ మోడ్‌లో ఉంది. అందుకని నా రికమెండేషన్ ఏంటంటే కొత్త టెక్నాలజీ వచ్చింది. ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, టెక్నాలజీ, లేకపోతే కెమికల్స్, లేకపోతే ఫిజిక్స్, లేకపోతే మ్యాథ్స్, ఏదైతే చాలామందికి తెలీదో లైక్ ఎలక్ట్రానిక్స్, గ్యాడ్జెట్స్, లేకపోతే ఏదైతే కాంప్లెక్స్, సింపుల్‌గా చెప్పాలంటే ఎక్కడైతే కాంప్లెక్స్ ఉందో, అందుకే ఈ వీడియో యొక్క టైటిల్ ఏంటంటే లెర్న్ కాంప్లెక్స్ అండ్ బికమ్ రిచ్. అంటే నువ్వు కాంప్లెక్స్ థింగ్స్‌ని నేర్చుకున్నప్పుడే రిచ్ అవుతావు. నేను కూడా నా లైఫ్‌లో కొన్ని కాంప్లెక్స్ థింగ్స్ నేర్చుకుంటున్నా. ఏవైతే చాలామంది నేర్చుకోలేరు. అలాంటి నేను లిటరల్ దాని మీద వర్క్ చేస్తాను నేను ప్రతిరోజు. ఎందుకంటే లాంగ్ టర్మ్‌లో నా లైఫ్ ఈజీ అయిపోతది. లాంగ్ టర్మ్‌లో నేను తక్కువ వర్క్ చేస్తూ ఎక్కువ మనీని సంపాదించగలుగుతా. సో మీరు ఈ కాన్సెప్ట్‌ని గుర్తుపెట్టుకోండి. కాంప్లెక్స్ థింగ్స్‌ని, హార్డ్ థింగ్స్‌ని నేర్చుకున్నారనుకో లాంగ్ టర్మ్‌లో కన్సిస్టెంట్‌గా చాలా ఇయర్స్ వరకు, అంటే మంచి చాలు కొన్ని వాటికైతే, మీకు లాంగ్ టర్మ్‌లో లైఫ్ ఈజీ మోడ్‌లో వెళ్తుంది. తక్కువ వర్క్‌తో ఎక్కువ మనీని సంపాదించొచ్చు. అంటే ఈజీగా నువ్వు రిచ్ అవ్వచ్చు.
సో ఈ లెసన్ నేను ఈ వీడియో ద్వారా షేర్ చేసుకోవాలనుకుంటున్నా. అండ్ ఎపిసోడ్ 2లో ఇంకొక లెసన్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.